గాంధీ తాత చెట్టు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది థియేటర్లలో. మరి ఈ గాంధీ తాత చెట్టు మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం చెబుదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ రివ్యూస్ వీడియోస్ చేసే పెద్ద పెద్ద యూట్యూబర్స్ హై బడ్జెట్ సినిమాలకు మీడియం బడ్జెట్ సినిమాలకు సంబంధించిన రివ్యూస్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి వ్యూస్ సంపాదించి డబ్బులు సంపాదించి కొన్ని సందేశాత్మకమైన సినిమాల గురించి అలాగే చిన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ అయితే ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ చెప్తే ఎవరు చూడరని. గాంధీ తాత చెట్టు మూవీ ఒక సందేశాత్మకమైన చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూస్ అయితే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరు చేయలేదు. ఒకరిద్దరు తప్పించి మిగతా వారైతే ఎవరు చేయలేదు. నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఈ విషయం మీతో షేర్ చేయాలని అనుకున్నా. రివ్యూస్ చేయడం అనేది ఎవరిష్టం వారిది. ఒక మంచి సినిమాకు ఎంకరేజ్ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. సో అది పక్కన పెట్టి గాంధీ తాత చెట్టు మూవీ రివ్యూ అయితే చూద్దాం ఇప్పుడు. స్టోరీ విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా అడ్లూర్ అనే గ్రామంలో జరిగే చిన్న కథ ఇది. గాంధీ మహాత్ముడి గుర్తుగా తన తండ్రితో కలిసి పొలంలో ఓ చెట్టు నాటుతాడు రామచంద్రయ్య. ఎప్పుడూ ఆ చెట్టు చెంతని గడుపుతూ అందులోనే తన ప్రాణం ఉందని చెబుతుంటాడు. గాంధీ సిద్ధాంతాల్ని నమ్మి అనుసరించే ఆయన తన మనవరాలికి గాంధీ అని పేరు పెడతాడు. పేరే కాదు, గాంధీ సిద్ధాంతాల్ని బోధిస్తూ పెంచుతాడు మనవరాల్ని. ఊరిలోనూ కుటుంబంలోనూ చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రామచంద్రయ్య తన భూమికి చెట్టుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తన తాత ప్రాణంగా భావించే చెట్టుని కాపాడేందుకు చిన్నారి గాంధీ ఏం చేసింది? తన తాత బోధించిన గాంధీజీ సిద్ధాంతాలతో ఆమె శాంతియుతంగా చేసిన పోరాటం ఎలాంటి ఫలితాలను ఇచ్చింది? చివరికి ఈ పోరాటంలో గాంధీ విజయం సాధించిందా లేదా అనే ఎటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సిందే. మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ సినిమా మనం ప్రకృతిని చెట్లను ప్రేమిస్తే మనకు అవి తిరిగి ఏమిస్తాయి అనేది సందేశాత్మకంగా చాటి చెప్పిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి. తప్పకుండా చూడాల్సిన సినిమానే. కొంచెం స్లో పేస్ లోనే ఈ సినిమా నడుస్తుంది. కొంచెం ఓపిక పట్టి చూడాలి. ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాగే మూవీస్ విడుదలైన తర్వాత వాటికి సంబంధించిన కలెక్షన్ల వీడియోలు కూడా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయితే కాదు. చాలా రోజుల తర్వాత ఓ పల్లెటూరి వాతావరణంలో ఎటువంటి రక్తపాతం ఎటువంటి హింస లేకుండా ఓ ప్లెజెంట్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈ మూవీ దర్శకురాలు పద్మావతి మల్లాది ఎంచుకున్న సందేశాత్మకమైన కథ అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా గాంధీ పాత్రను ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం, కథలో ఎమోషనల్ పండించిన విధానం బాగుంది. ప్రతి సన్నివేశం అలాగే మూవీలోని ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కాస్త స్లో అనిపించిన సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అందరి హృదయాలను అతుక్కుంటుంది. మనం పీల్చే గాలి విలువ అలాగే చెట్ల పెంపకం ఇలాంటి అంశాలను చక్కగా వివరించారు. అయితే సినిమాటిక్ గా ఎక్కడ కూడా కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో జోడించలేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చేయడం ఈ తరం ప్రేక్షకులకు గాంధీ సిద్ధాంతాలు ఆయన భావాజలాలు చెప్పాలనుకోవడం అభినందనీయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా చూస్తున్నంత సేపు మనం ఆ సినిమాలో క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం. సినిమాలో రామచంద్రయ్యకు ఇష్టమైన చెట్టు ఊగుతుంటే దాని తాలూకా గాలి మన హృదయాలను తాకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం షూటింగ్ చేసిన ఊర్లో మనుషులతోనే యాక్ట్ చేయించడం వలన ఆ పాత్రలు చాలా సహజంగా అనిపిస్తాయి. ఈ సినిమాలో తాత మనవరాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు అయితే కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా గాంధీ సుకృతి వేణి గుండు కొట్టించుకునే సీన్ తో పాటు క్లైమాక్స్ సన్నివేశాలు అందరి హృదయాలను బరువెక్కిస్తుంది. సో వీలుంటే ఒకసారి తప్పక చూడండి. గాంధీ పాత్ర సుకృతి వేణి నటన ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పొచ్చు. ఆమె నటన ఎంతో సహజంగా అనిపించింది. కీలక సన్నివేశాలలో ఎమోషన్ సీన్స్ లో సుకృతి నటన ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులుగా అనిపించింది. రామచంద్రయ్యగా చక్రపాణి గారు ఆ పాత్రలో జీవించిండని చెప్పొచ్చు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు సహజంగానే నటించారు. టెక్నికల్ గా కూడా సూపర్ గా ఉంది ఈ మూవీ అయితే. చివరిగా చెప్పేది ఏమిటంటే ఎలాంటి హింస రక్తపాతం లేకుండా ఆహ్లాదకరంగా సాగిపోయే ఈ సినిమా అందరూ తమ పిల్లలతో కలిసి చూసే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలకు ప్రేక్షాదరణ పొందితే మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది గాంధీ తాత చెట్టు మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.